అర్చనను కళ్ళలో పెట్టుకు చూసుకునే మనిషిగా మాత్రం నిన్ను హేట్ చేస్తున్నాను. మిస్టర్ చిరంజీవి, అర్చన జీవితంలో ఎప్పుడు ఏడ్చిందో నీకు తెలుసా? 15 సంవత్సరాల క్రితం తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు మొదటిసారి ఏడ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి ఈవేళ రెండోసారి ఏడ్చింది. నా ప్రాణానికే ఒక రూపం ఉంటే దాని పేరే అర్చన. అలాంటి బంగారు తల్లిని ఏడ్పించిన వాడు ఆ భగవంతుడైనా సరే వాణ్ణి నేను క్షమించను. రేపు 10వ తేదీన నేను కోర్టుకు రాను. వచ్చిన సాక్ష్యం చెప్పను. సార్ మీరే ఇలా అంటే నేనేమైపోను సార్. ఎంతో మంది ఎన్నో ఏళ్లగా ఏడ్చి మొత్తుకుంటున్న ఇండియన్ పీనల్ కోడ్ లో 302 సెక్షన్ అలాగే ఉంది. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. గో టు హెల్. ఎన్నాళ్ళు నేను అహింస అహింస అనే మంచితనంగా ఉంటుంటే నా మంచితనం చేతకంతనంగా తీసుకుంటారా? చెప్పరా చెప్పరా. సుశీల్ రేప్ చేసి చంపింది ఎవరు? తెలియదు. ఈ శ్మశానాలన్నీ నా బ్యాంకులు, గోరీలన్నీ నా లంకెల బిందులు. అంటే ఇది మా బ్యాంకు మేనేజర్ లాగా ఉన్నాడేటి? ఈ తాలూకు మనుషులు ఎవరు లేరేటి? అందరూ వెళ్ళిపోనారు. కలికాలం అండి, ధరలు పెరిగిపోనాయి. శవాల్ని పూడ్చిపెట్టడం మాని సొగ్గిసి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ బాబు, క్షమించి బామ్మర్ది, నీకు నేనున్నాను బామ్మర్ది. నువ్వు కూడా శవం అయిపోయినావేటి బామ్మర్ది? కథ అడ్డంగా తిప్పేసినవేటి? నన్ను లాస్లో పెట్టి వెళ్ళిపోయినవేటి బామ్మర్ది? నా కళ్ళు మాస్కలు కమ్మినాయా? శవం కళ్ళు తెరుచుకున్నాయా? సిసి, శవాల్లో కూడా నీ చచ్చిపోయినదేటి? సచ్చిన శవాలు సచ్చినట్టు ఉండకపోతే నేనెట్ట సచ్చేది? నాకేం తెలుసు బామ్మది, నా మాటిని బామ్మది. పెడతా బామ్మది. నన్ను పాడికట్ట ఇలా కట్టేస్తాడు బామ్మది. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో వివరంగా ఇప్పుడు చెప్తాను రా. ఈ ఐసు కరిగి నీళ్ళయి కన్నంలో నుంచి అలా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో ఉరి బిగిసిపోయి వీడు చచ్చిపోతాడు. అది వీడి కథ. బీడి కాల్చుకు బామ్మది నన్ను. ఓకే, బీడీ కాలుతావేటి బామ్మర్ది? ఇక నీ కథ ఏమిటో చెప్పమంటావా? బామ్మది నాకు అగ్గేటకి బామ్మది, నేను చచ్చిపోతాను బామ్మది. నన్ను చచ్చిపోతాను. ఇదిగో ఈ తాడు కాలుతూ వచ్చి నీ చేతి కట్లు ఊడిపోతాయి. నేను ఈలోగా బయటికి వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు లోపలికి వచ్చేసరికల్లా వాడి శవం నువ్వే లోపలుంటారు. దాంతో వాడిని చంపి ఆ తాడుకు వేలాడదీసి నువ్వేనని పోలీసులు నీ మక్కిలెరగదని అదే తాడుకు నిన్ను వేలాడదీసి చంపేస్తారు. అందుకని ఇప్పటికైనా నిజం చెప్తావా? నిజంగా నాకేటి తెలుసు బామ్మది, నీ శవం మీద నొగ్గే బామ్మది. అట్టాగేట్రా బామ్మర్ది? అయితే నేను మీ ఇద్దరు శవాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఏటి తెలవదురా. అది సరే, ఆ రౌడీలను ఎక్కడ బంధించావు?
కొంపదీసి వాళ్ళు పారిపోగలిగిన చోటు కాదు కదా. లేదు సార్, వాళ్ళని జాలర్పేట దగ్గర ఉన్న షెడ్లో బంధించాను. వాళ్ళు అక్కడిని తప్పించుకోవడం అసంభవం. ఇకపోతే మనకు కావాల్సింది ఆ ముసల్దాని సాక్ష్యం. నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను. వస్తాను సార్. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఆ అర్చన చిరంజీవి సాక్ష్యాలు సేకరించడానికి ముసలమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ ముసలమ్మ గనక సాక్ష్యం ఇచ్చేసింది అంటే మనం లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ కటకటాల వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఉరికమ్మ వెళ్ళాలి. అవ్వా, సుశీల్ని ఎవరు హత్య చేశారో నువ్వు చెప్పకపోతే రేపు నన్ను గుర్తిస్తారు. ఆడ మనసులో అమ్మ మనసు ఉంటుంది. అది బిడ్డను కాపాడుతుందంటారు. అమ్మా, నిజం చెప్పి నా ప్రాణాలను కాపాడు. చెబుతాను బాబు, చెబుతాను. రేపో మాపో పోయే నా ప్రాణానికి ఈ జన్మలో వినలేననుకున్న పిలుపు విన్నాను బాబు. సుశీలమ్మని చంపింది నువ్వు కాదు, చంపిన వాడు వేరే ఉన్నాడు. ఎవరమ్మ వాడు? వాడెవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు బాబు. మనిషిని చూస్తే మాత్రం గుర్తుపట్టగలను. చిరంజీవి, అంతా విన్నాను. ఇక్కడ ఉండడం ప్రమాదం. రా. ఇదంతా నీ మీద నాకు అనుమానం రావడం కోసం ఎవరో చేస్తున్న ప్రయత్నం అనిపిస్తోంది. నువ్వు ముసలమ్మతో నిజం చెప్పించబోయేసరికి నిన్ను చంపాలని అనుకున్నారు. బాధగా ఉందా? మనసులో ఉన్న బాధతో పోల్చుకుంటే ఇదే పాటి తెచ్చినా. ప్లీజ్ అలా అనుకో. ఐఎమ్ సారీ అన్నానుగా. చాలా అలసిపోయాను అర్చన. ఈ పోరాటంలో నా అనుకునే మనిషి ఎవ్వరూ లేక మరీ ఒంటరి వాడిని అయిపోయాను. నాకిప్పుడు ఓదార్పు కావాలి. కనీసం నా వాళ్ళైనా నన్ను నమ్మితే ఉరికంబానైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను. అలా ధైర్యపడకో. నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. మనిద్దరం కలిసి దీన్ని ఎదుర్కొందా. నువ్వు మాత్రం బాధపడకో. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ. నిజంగా ఉన్న బాధ కన్నా బాధలో ఉన్న భ్రాంతి మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. ఒక్కసారి హాయిగా నవ్వేస్తే ఆ బాధే మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఏది? నవ్వు నవ్వు నవ్వుమంటుంటే అలా విడిపించేశారు. నాకు శిక్ష పడాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అంటే నిజంగానే నువ్వు ఈ నేరం చేయలేదంటావా? లేదు సార్. అవునంకల్, ఆ మాట ఆ ముసలమ్మ తన నోటితో స్వయంగా చెప్పింది. నేను విన్నాను. అయ్యయ్యో, చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ ముసలమ్మో ఆ రౌడీ వెతవో ఎవరో ఒకళ్ళు లేకపోతే రేపు కోర్టులో చిరంజీవిని రక్షించడం చాలా కష్టం. పైగా రేపే 10వ తారీఖు. రేపట్లోగా వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకుంటాను సార్. ఏవో కొన్ని ఆధారాలు సంపాదిస్తాను. అచ్చా పద. ఆగండి. మొత్తానికి ఎలాగైతేనే మీరిద్దరూ ఒకటయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం ఇలాగే ఉండాలని నా అభిలాష. వస్తాను సార్. థ్యాంక్ యూ అంకుల్. జీవితాంతం. నేరస్తుడి వేలుముద్రలు సాధారణంగా ఇలా 5 వేళ్ళు లేదా ఇలా 4 వేళ్ళు పడతాయి. కానీ సుశీల గదిలో దొరికిన వేలుముద్రలు మాత్రం కొన్ని ఇలా 5 వేళ్ళు, కొన్ని ఇలా ఉంగరం వేలు లేని వేలుముద్రలు దొరికాయి. హలో, ఇదిగో ఆ అర్చన నీ గురించి నోరు జారక ముందే దాని నోరు నొక్కాయి. ఆ చిరంజీవి గాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా క్లూలు సంపాదించక ముందే వాడు గొంతు పిసికాయి.
ఉంది అంటే ఈ కథంతరికి మూల కారణం ఈయన అయి ఉండాలి. మై గాడ్. బామ్మర్ది